కమిటీ అధ్యక్షులు వారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా మన రిసెప్షన్ కమిటీ నుంచి బుస్సారే ఎంతో మీ వయస్సుని మిగతా వాటన్నింటిని కూడా పక్కకు పెట్టి దీని విజయవంతం కోసం విశేష స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు డాక్టర్ రవీంద్రనాథ్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాలు చెప్పినట్లయితే మనం భవిష్యత్తులో రవీంద్రనాథ్ గారు మాట్లాడాల్సిందో కోరుతున్నాం. శ్రీ ఇక్కడ వీళ్ళే ఉత్సాహంగా కనబెట్టేసి ఎడమకాలతో తన్నేసి రాజు అంత ఉత్సాహంగా వస్తారు పిల్లలు. వాళ్ళకి మనం వీలైనట్టుగా చేద్దామని అనుకున్నాము. మా అంచనాలకు మించి మనము వాళ్ళకి ఉత్సాహపరచగలిగాం. అది నిజంగా మన అందరిది అది భావించాలి. అందరము సమాన భావించాలి చేశారు. అయితే ఇది ఈ ఒక్కసారికే ముగిసుకోదు. దీన్ని మొట్టమొదటి అడుగు వేసాం. ఇంతకుముందు కూడా బాలోత్సవాలు జరిగినాయి. కానీ దాన్ని ఏంటంటే ఇంకా దీన్ని మనం ఇక్కడనే మధ్యలో అవి గ్యాప్ వచ్చింది అనుకోని పరిస్థితుల వల్ల. కానీ ఈసారి మనం దానికి మధ్య లోపల అంతరాయాలు కలవనివ్వకుండా మనం అందరం కృషి చేసి ఇదొక ఉద్యమంలాగా కొనసాగే ఉద్యమంలాగా మనం చేయాలని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. తర్వాత మన కొన్ని లోటుపాట్లు జరిగినాయి. కానీ అవి మన ఈ విజయానికి ఏం అడ్డుపడలేదు. అయితే అవి కూడా లేకుండా ఉన్నట్టయితే ఇంకా బాగా చేయగలిగేవా. కాబట్టి మీరందరూ మీ అభిప్రాయాలను మొహమాటం లేకుండా, అంటే ఎవరిని వాళ్ళని మన గాయపడతారేమో బాధపడతారేమో అని చెప్పేసి కాదు. మనకేంటంటే వ్యక్తులను గురించి మనం చేయలేదు. ఒక లక్ష్యం అనుకొని మనం చేసాము. కాబట్టి ఆ లక్ష్యం కోసం ఆ లక్ష్య శుద్ధితోనే మనం పనిచేసాము. ఆ లక్ష్యం కోసమే మనం చెప్పేటువంటి మాటలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు బాధపడద్దు. ఎందుకంటే లోటుపాట్లు జరుగుతాయి మానవులం మనం. కాబట్టి లోటుపాట్లు అనేవి మానవ సహజం జరిగి ఉంటాయి. వాటిని అధిగమించి రేపు వచ్చే మళ్ళీ ఈ కార్యక్రమాలు ఏవైనా కానీ వాటిని ఇంకా ఇంతకంటే సక్సెస్ఫుల్గా కొనసాగేట్టుగా మనం అనుకునేటువంటి శాస్త్రీయమైనటువంటి సమాజం, ఎవరు ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి సమాజం, అందరికీ సమాన అవకాశాలు ఉండే సమాజం, వాటి కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ మీ మొహమాటాలు లేకుండా చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మనము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జూనియర్స్కి చేసాము, సీనియర్స్కి చేసాము. ఎలక్యూషన్ కాంపిటీషన్ సీనియర్స్ చేసాము, జూనియర్స్ చేసాము. టీమ్ లీడర్స్ పెట్టాము. టీమ్ లీడర్స్ కూడా వచ్చినారు. వాళ్ళు ఇవాల్యుయేషన్ కూడా చేశారు ఆ పిల్లలతోటి. అక్కడ జరిగినటువంటి అనుభవాలు, వాళ్ళ యొక్క అనుభూతులు, ఈ ప్రోగ్రాంలో పొందినటువంటి అనుభూతి, వాళ్ళకి ఏమైనా తారసపడితే ఆ పిల్లల ద్వారా కానీ అక్కడ ఉన్న టీచర్స్ ద్వారా కానీ ఏమైనటువంటి రిఫ్లెక్షన్స్ ఏమైనా వస్తే వాటిని కూడా ఇక్కడ ప్రజెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక మేనేజ్మెంట్ కలిసారు. వాళ్ళు మనం ఏమైనా 6th 7th మనం పెట్టుకుంది జూనియర్స్. వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు, సార్ మా పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, మా స్కూలు ప్రైమరీ స్కూలే, మీరు అనుమతిస్తే. అంటే నాకు అప్పటికి సంఖ్య చూస్తే తక్కువ ఉన్నట్టు అనిపించింది. నాకు మనం పంపించింది ఈ తక్కువ ఇచ్చింది అనిపించి, అమ్మ మీరు తీసుకురాండి అని చెప్పారు. తీసుకురాండారంటే 5th క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ చేసి ప్రైజ్ సంపాదించుకున్నారంట. నిన్న కలిసి చెప్పి ఆమె ఎంత ఆనందపడుతుందంటే, మాకు పెద్ద అవకాశం ఇచ్చారు సార్, మరి మా పిల్లలు ఎంత ఆనందపడుతున్నారు అంటే, మీకు సర్టిఫికేట్ అందినాయమ్మా అన్న. అందలేదు సార్, నేను తెచ్చిస్తామ్మా, మా పిల్లలకి ఇవ్వండి. నెక్స్ట్ టైంలో వాళ్ళు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. ఇటువంటి మనకి ఏమైస్తాడో బూస్టప్ ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎస్ మనం చేసిన పని కొంతమందిలో మంచి అనుభూతులు ఇట్లా చాలా ఉన్నాయి. అవి మీకు తారసపడుతాయి. ఒకళ్ళొకళ్ళు మాట్లాడిన మిత్రులుగా మనము పర్యావరణం కార్నర్ నుంచి గగన్ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నాకైతే ఈవెన్ సింధు మేడం కూడా చాలా అప్రిషియేషన్ చేసింది. చాలా వాళ్ళు ఈవెన్ మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ ఒక రోజు పెట్టుకున్నారు అన్న అయిపోయిన తర్వాత. స్పెషల్గా వచ్చాడు. స్పెషల్గా వచ్చి పర్యావరణము ఎంత వండర్ఫుల్ కరెక్షన్ అంటే, ఇవాళ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన అనేక అంశాలు ఈనాడులో వచ్చినాయి కావచ్చు, మరో పత్రికల్లో వచ్చినాయి కావచ్చు, అన్నింటినీ కవర్ చేసి చాలా అద్భుతంగా తయారు చేసినట్టు గగన్ అభినందనీయుడు. వారి యొక్క అనుభూతి 2 నిమిషాలు అంశాలు కూడా పెరిగినాయి. గత బాలోత్సవాల్లో జాయ్ ఆఫ్ లెర్నింగ్లో భాగంగా 4 కార్నర్లు మాత్రమే రన్ చేసేవాళ్ళం.
ఇందులో మ్యాజిక్ కార్నర్, గణితము, మరి సైన్స్లో యాక్టివిటీ బేస్డ్లో, అలాగే మూఢనమ్మకాలు పాలద్రోవడానికి ఒక 4 అంశాలతోటి జరిగేది బ్లాక్ మ్యాజిక్ తోటి. కానీ ఈసారి అనేక అంశాల్లో కాంపిటీషన్స్ పెట్టుకోవడం, అట్లాగే కొన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా పోటీలు పెట్టుకోవడం, ఈ 4 కార్నర్లతో పాటుగా ఈసారి పర్యావరణాన్ని కూడా తీసుకున్నాం. అయితే గత బాలోత్సవాలతో పోలిస్తే ఈ బాలోత్సవాల్లో ముఖ్యంగా 4-5 కార్నర్లకు సంబంధించి విద్యార్థులు తక్కువగా వచ్చారు. మనం కేవలం 60-70 మంది మాత్రమే వచ్చారు. తక్కువ పడి సెక్షన్స్ కూడా 3 అయినాయి. మళ్ళీ వెళ్ళి బోర్గాంపి పిల్లల్ని పట్టుకొచ్చి 4 సెక్షన్స్ చేశారు. అది కొద్ది ప్లానింగ్ లోపించింది. అది ఉదయం సెషన్లో మనం పిల్లలకి ఏమైతే నేర్పాలో అలాంటి అంశాలు 4-5 కార్నర్లు సిపిఆర్ పర్యావరణ పరం కావచ్చు, లేదా 4 కార్నర్లో ఉదయం పూట సెషన్స్లో అవి నిర్వహిస్తే బాగుండేది. మధ్యాహ్నం నుంచి మిగతా కాంపిటీషన్స్ అన్ని పెట్టుకుంటే బాగుండేది. అదొక లోపంగా నేనైతే గుర్తించాను. ప్లానింగ్లో ఎక్కడ లోపం వచ్చింది. అయితే కనీసం నెక్స్ట్ భవిష్యత్తులో అయినా సరే ఈ డ్యాన్సులు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ ముందు రోజు ఒకరోజు కండక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా 2 రోజులు ఈ కార్నర్స్కి రిలేటెడ్గా ఉన్న అంశాలని పెట్టుకుంటే బాగుంటుంది. ఉదయం పూట 4 సెషన్స్ ఈ ఎన్విరాన్మెంట్ లాంటి జరిపితే బాగుండేది. మాకైతే పెద్ద లోపం, ఎందుకంటే చెప్పే అవకాశం కూడా సరిగ్గా రాలేదు. పిల్లలు రావడము, మళ్ళీ టీచర్స్ వచ్చి పట్టుకెళ్ళిపోవడం, మొత్తం మీద ఒక 5-6 బ్యాచ్లే చెప్పగలిగాం. చాలా శ్రమ చేశాము, కానీ విద్యార్థులందరికీ తీసుకెళ్లే అవకాశం రాలేదు. కనీసం భవిష్యత్ ఈవెంట్స్లో అయినా బాలోత్సవం నిర్వహించాలనుకుంటే 3 రోజులకి మార్చి మొదటి రోజే మీరు డ్యాన్సులు కానీ పాటలు అలాంటివి కంప్లీట్ చేసుకోండి. సెకండ్, థర్డ్ డే ఈ జాయ్ ఆఫ్ లెర్నింగ్లో భాగంగా 4 కార్నర్లు, మరి ఇతరత్ర అంశాలన్నీ ఉదయం సెషన్లో రన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి మిగతా కాంపిటీషన్స్ అన్నీ నిర్వహిస్తే బాగుంటుంది. ఈ అంశాలని మార్క్ చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, వచ్చిన ఉపాధ్యాయులు దాదాపు అక్కడ 3 రోజులు పనిచేయడము, మరి అంత క్రితం మీటింగ్లకు వచ్చి ట్రైనింగ్స్ తీసుకొని పనిచేసినా కూడా సిఎల్సి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది స్కూల్స్లో. అదొక అంశాన్ని కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. బాలోత్సవము చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది. దీనికి 2 నెలల ముందటి నుంచే సన్నాహక సమావేశాలు, ఆ తర్వాత రిసోర్స్ కమిటీలు, తర్వాత స్టీరింగ్ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత డిఓ విషయంలో కొద్దిగా అనుమతులు ఇవ్వక కొద్దిగా ఇబ్బందులు జరిగాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఇంకొక పక్క కార్నర్స్ నడిచాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు కొద్దిగా వాయిస్ ఇబ్బందులు ఎక్కడలో ఇవన్నీ మనము సరిదూచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నా అభిప్రాయం ఏమిటంటే, ఒక టైంలో 2 సార్లు నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ జాతరను ఈ కార్నర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి రిసోర్స్ పర్సన్ కానివ్వండి, స్టీరింగ్ కమిటీ సభ్యులు అయ్యుండొచ్చు, ఇవన్నీ చాలా. అందరికీ నమస్కారం. మేము ఈ ఇందూరు మన నిజామాబాద్లో ఒక బాలోత్సవం నిర్వహించాలి. పిల్లల లోపల శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి, వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీయాలి అనే ఉద్దేశంతో మేము దీన్ని అనుకున్నాము. దానికి జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్, తర్వాత రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ దీనికి ముందుకు వచ్చాయి. మేము వీరితోనే ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాము. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దానికి అంటే ఈ బాలోత్సవం ఎలా నిర్వహించాలి, వాళ్ళ లోపల ఏమేమి విభాగాలు ఉండాలి, వాటిని ఎట్లెట్లా చేయాలి అనేది ప్రధానంగా రామారావు గారు బాధ్యత తీసుకొని దాంట్ లోపల ఉన్నటువంటి తనకున్నటువంటి పరిచయాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ పిలిచి వాళ్ళని రిసోర్స్ పర్సన్స్గా పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని
తర్వాత ఎవరెవరు ఎట్లా న్యాయ నిర్ణేతలు ఎట్లా ఉండాలి, స్కూల్స్ని ఎట్లా అప్రోచ్ కావాలి, అవన్నీ ప్రధానంగా ఆయన బాధ్యత తీసుకున్నారు. తర్వాత మాకు మా వృత్తి లోపల సీనియర్స్ అయినటువంటి తర్వాత జాతీయ అధ్యక్షుడైనటువంటి రామ్మోహన్ రావు గారు, వారి దాంట్లోపల ప్రముఖ కార్యకర్త అయినటువంటి డాక్టర్ జైనీ నెహ్రూ గారు, వారిద్దరూ కూడా కలిసి మాకేంటంటే చాలా ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా యువకుల్లాగా వాళ్ళ వయసు 80 సంవత్సరాలు దాటి 81 సంవత్సరాల లోపల పడ్డ 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువజనుల్లాగా వాళ్ళు పనిచేసి దానికి కావాల్సినటువంటి మన సరంజామా అంతా సమకూర్చారు, డబ్బులను సమకూర్చారు. మా సోదర మా సహచర డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన విరాళాలని సేకరించారు. ఈ రకంగా దానికి కావాల్సినటువంటి భూమిక అనేది ఏర్పరిచారు. తర్వాత ఇంకా దాన్ని మాకు ప్రెసిడెన్సీ స్కూల్ మోపాల్ వారు మాకు ఏంటంటే దానికి వాళ్ళ ఆవరణని మాకు అందించారనమాట. ఆవరణ అందించడమే కాకుండా దానికి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా వారే దాన్ని బాధ్యత తీసుకున్నారు. దానికి వారే దాన్ని మాకందరికీ దాన్ని చాలా సులభంగా చేశారు. తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి భోజనాల ఏర్పాటుకి మా సహచర డాక్టర్ కవితారెడ్డి గారు దానికి ఒకరోజు బాధ్యత తీసుకొని అందరికీ ఆఖరి రోజు భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఇంకొక రోజు మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వారు ఏంటంటే 25,000 రూపాయలు విరాళం అందించారు. నమస్కారం అండి. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. పిల్లలందరికీ పండుగ. పిల్లలే దేశ భవిష్యత్తు అని చెప్పేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. వారి జన్మదినాన్ని పిల్లల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే పిల్లలకి నేటి విద్యలో బట్టి విధానం తప్ప మరో మార్గం లేదు. అది ప్రైవేట్ పాఠశాల అయినా సరే, ప్రభుత్వ పాఠశాల అయినా సరే. బట్టి 4 మార్కులు సంపాదించుకుంటే అవే గొప్ప ర్యాంకులుగా ప్రచారం చేసుకున్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా మనం చూస్తున్నాం. ఈ బట్టి విధానంతో చాలా కాంప్లెక్స్గా ఉన్నటువంటి సైన్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ డెరివేషన్స్ కావచ్చు, బైహార్ట్ చేయలేక కాంపిటీషన్స్లో ఎదుర్కొనలేక ఇవాళ కార్పొరేట్ కళాశాలలో ఆత్మహత్యలు చూస్తున్నాం. వీటన్నిటికీ ఫిలాసఫీ ఏంటి అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది పాఠశాల తరగతి గదిలో రావాలి అనేది అనేక విద్యా కమిషన్లు చెప్పినటువంటి సారాంశం. దాన్ని అందిపుచ్చుకొని జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్టు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషను, ఈ 3 కలిసి నిజామాబాద్ జిల్లాలో బట్టి విధానం కాకుండా పిల్లలకి ఆడుతూ పాడుతూ హాయిగా జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఎట్లా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేద్దామని చెప్పేసి సెప్టెంబర్ 15 నాడు అనుకున్నాం. ఒక 3 కలిసి అనుకున్నటువంటి దాన్ని కార్యాచరణ తీసుకురావాలి అని అంటే మా దగ్గర మనుషులు లేరు, డబ్బులు లేవు, కానీ కార్యక్రమం పెద్దది. ఎలా అని చెప్పేసి ఆలోచించి ఈ 3 ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని సమీకరించుకోవడము. నేను గతంలో విద్యాశాఖలో ఎక్కువగా పనిచేసినటువంటి అనుభవం నాకున్నటువంటి మంచి మిత్రులు ఉన్నారు, ఉపాధ్యాయ మిత్రులు. వాళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళందరూ మేము సిద్ధం సార్, ఒక మంచి కార్యక్రమం అంటే చాలామంది ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్ టీచర్స్ ఎవరైతే ఆర్పీస్ ఉన్నారో ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరినీ కూడా సేవలు తీసుకున్నాం. అట్లాగే ఇందాక సార్ చెప్పినట్టుగా వృద్ధులు తల నెరిసినటువంటి వాళ్ళు యువకుల్లాగా పనిచేస్తారు. ప్రతి పాఠశాలకు వెళ్ళి ఆ యొక్క ఎంట్రీ ఫామ్స్ ఇవ్వడం కానీ, అక్కడ ఎంట్రీస్ని తీసుకురావడం కానీ ఇవన్నీ చేశారు. ఇవి చేస్తే అల్టిమేట్గా టోటల్గా 12-13వ తేదీల్లో 3,000 మంది విద్యార్థులు పార్టిసిపెంట్స్గా, జూనియర్స్ ఒక 1,500 మంది, సీనియర్స్ ఒక 1,100 మంది, అట్లాగే ఎస్కాట్ టీచర్సు, వీళ్ళని నిర్వహించేటటువంటి జ్యూరీ మెంబర్స్ ఒక 100 మంది. వీళ్ళు కాకుండా బ్లడ్ గ్రూపింగ్ చేసాం. బ్లడ్ గ్రూపింగ్ ఒక 2,000 మందికి ఫ్రీగా బ్లడ్ గ్రూపింగ్ చేసి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చాము. బ్లడ్ డొనేషన్ ఎందుకు ఆవశ్యకము ఈ దేశంలో అన్నటువంటి అంశాలు కూడా ఆ కారణంలో చెప్పడం జరిగింది. దీనితో పాటుగా ఇవాళ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి పెద్ద ఇష్యూ
క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. దీనికి సంబంధించి ఒక కార్నర్ పెట్టేసి, ఏది పర్యావరణం కార్నర్ పెట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము, కార్బన్ ఫుటేజ్ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలన్నటువంటి వాళ్ళని ఆలోచింపజేసే ఒక కార్నర్ పెట్టాము. సో ఇవి కాకుండా కల్చరల్ ఐటమ్స్, ఏకపాత్ర అభినయం కావచ్చు, స్కిట్స్ కావచ్చు, లేకపోతే డాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా అత్యద్భుతంగా ప్రదర్శించారు. పిల్లలందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చాము. ప్రతి విద్యార్థికి కూడా పార్టిసిపేటరీ సర్టిఫికెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు, అట్లాగే ఇక్కడ మన సూర్యనారాయణ గుప్తా గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇంతకు మించి మన ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ కూడా వచ్చి చాలా అభినందించడం జరిగింది. పిల్లలు కూడా చాలా కేరింతలు కొడుతూ జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఒక పక్క, మ్యాథమెటిక్స్, సైన్స్, మిరకిల్స్ నేర్పించాము. వీటి రిఫ్లెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఒక పాఠశాలకు వెళ్ళాను, నేను దుబ్బా పాఠశాలకు వెళ్తే అక్కడ వేరే సబ్జెక్ట్ అంశాలు పెడితే చెప్పలేకపోయారు. కానీ నేను ఒక మ్యాజిక్ నేర్పిస్తామంటే 20-30 మంది చేతులు లేపి నేను చేస్తా సార్, నేను చేస్తారని వచ్చారు. అరే ఇంత ఆశ్చర్యంగా పిల్లలకి ఎట్లా వచ్చినాయి అని అంటే వీళ్ళందరూ బాలోత్సవంలో పాల్గొన్నారని చెప్పి టీచర్లు చెప్పారు. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ లెర్నింగ్ యొక్క ఎఫెక్టు. కాబట్టి ఈ ప్రాక్టికల్ మెథడ్లో క్లాసెస్లో స్కూల్స్లో ఇంప్లిమెంట్ అయితే అద్భుతాలు వస్తాయి, క్రియేటివిటీ అనేది పెరుగుతుందన్న ఉద్దేశము. అందులో మేమంతా సక్సెస్ అయ్యాము అని చెప్పడం అనేది మా ఉద్దేశము. దీన్ని కొనసాగిస్తాము. ఎందుకంటే చాలామంది డాక్టర్సు, అట్లాగే విద్యావేత్తలు చాలామంది దీనికి హార్దికంగా సహకరించారు. అట్లాగే ప్రెసిడెన్సీ పాఠశాల వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా మీడియా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు మించి మీడియా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సహకారం అందించారు. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లల గురించి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ వెన్యూ పెట్టుకున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బుస ఆంజనేయులు గారు కానీ అనేక మీటింగ్లకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి ఉత్తరోత్తర కూడా సహకారం అందించాలని చెప్పేసి మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఏదైతే బాలోత్సవ సందర్భంగా కష్టపడి ముందుకొచ్చి పనిచేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే ఈ సక్సెస్ కారకులు మనందరం సమిష్టి కృషితో ఇది జరిగింది. ఈ సమిష్టి కృషిలో భాగస్వాములైనందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మనకు ఈ బాలోత్సవ కార్యక్రమము ఏదైతే ఉందో ఒక సంవత్సరం చేసి విడిచిపెట్టకుండా ప్రతిసారి ఇది చేయడం అనేది గొప్పతనం. ప్రతిసారి చేస్తున్నప్పుడల్లా కొత్తదనం అనేది పుట్టిపడుతున్నది. ఈసారి 3000 నుంచి 5000 మంది విద్యార్థులు హాజరవడం అనేది గొప్ప విషయం. మరి అనేక విషయాలను కూడా ఇందులో పొందుపరిచి ఒక 2 నెలల నుంచి దీనికి మంచి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చిన రామారావు గారికి, తర్వాత రామ్మోహన్ రావు గారికి, మా అన్న డాక్టర్ సూరి గారికి అభినందనలు, కృతజ్ఞతలు. ఇక ముందు కూడా ఇదే విధంగా సమిష్టి కృషితో మంచి ప్రణాళికతో ముందుగా ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. 12-13 తేదీల్లో ప్రెసిడెన్సీ స్కూల్లో జరిగినటువంటి ఈ బాలోత్సవ చదువుల పండగ విజయవంతం చేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, మేనేజ్మెంట్సు, అన్నిటికన్నా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ గారైనటువంటి అశోక్ గారు వారి యొక్క సహకారంతో ఈ యొక్క బాలోత్సవం చదువుల పండుగ విజయవంతమైంది. అంతేకాకుండా ఈ బాలోత్సవం విజయవంతం చేయడానికి అనేక మంది రిసోర్సెస్ పర్సన్స్, టీచర్స్ కావచ్చు, ఇతర మేధావులు ఎంతోమంది సహకరించారు. ఈ కార్యక్రమాన్ని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్టు, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమ విజయవంతం కోసం ప్రతి స్కూల్కి అప్రోచ్ అయ్యి ప్రతి స్కూల్ నుంచి కూడా పార్టిసిపేషన్ అయ్యే విధంగా దాదాపు 14 కాంపిటీషన్స్లో వారందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా మొత్తంగా 3,500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాల్గొనడంతో పాటుగా ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ జాతర
చదువుల పండుగలో వాళ్ళు ఎంతో ఆనందంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలి అని చెప్పేసి వారు కోరుకొని ఉన్నారు. ఇలాంటి కార్యక్రమ నిర్వహణకి డాక్టర్లు దాతలు ఎంతోమంది ముందుకొచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ